హాయ్ అందరికి. నార్మల్ గా మీరేమో నేను మా వదిన ఫుల్ పని చెప్తా, ఇది చేయి అది చేయి అని చెప్తాంట కదా. చూడండి, నేను గిన్నెలు తోముతున్నా, మన్ననేమో వంట చేస్తుండు, మా వదిననేమో షాపింగ్ కి పోయింది. ఏమేం చేసిండో చూపి అన్న, ఏమేం చేసినా చూపి. చికెన్ ఫ్రై చేసిండు, పచ్చి పులుసు చేసిండు, మళ్ళీ రైస్ సరిపోదని మళ్ళీ రైస్ పెట్టిండు, పెరుగు చారు. వీడియో పట్టుకే మా వదినకు మేము అది చేయి ఇది చేయి అని చెప్తాం, ఇదేమో రియాలిటీ. ఇప్పుడు మా వదిన వచ్చిన తర్వాత ఆకలి అవుతుంది అన్నం పెట్టంటాం కదా, ఆ వీడియో కూడా పెడతాం, మీరు చూడండి. అంత దొంగ ప్రేమ, పెళ్లి అంటేనే మోసం. సాకలేస్తుంది కన్నయ్య, నాకు అన్నం పెట్టాలి ఫస్ట్. పుట్టిగా పోయే వాళ్ళు ఇంకొకటి పట్టుకొని పోవచ్చు, ఒకటి నువ్వు పట్టుకొని పో, ఒకటి నువ్వు పట్టుకొని వస్తా పట్టు. షాపింగ్ అంతా పోయేసి వచ్చి మేము వంట చేసి గిన్నె దోమ పెడితే బొగ్గున్న కూడా పెట్టనీకి శాతం అయితలే. అలసిపోయిన విజయశ్రీ, అలసి అలసి రోడ్డు తిరిగి 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 తలకాయ వస్తుందా? మరి ఎవరు మన్నారు షాపింగ్ కి? షాపింగ్ పోకపోతే ఎట్లా? ఇప్పుడు తిను, వేడిగా తిను. ఓమో షార్ చేసిండు. అన్ని మేము తెచ్చి పెడితే మా వదిన వచ్చి ఇప్పుడు తింటారు, చూడండి. వడ్డియదు, నేనే వడ్డియాలి. వడ్డీ నా వడ్డీ సరిగిపోతున్నావా సరిగిపోతున్నావా? బుక్కడ భూ వేసే తింటా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ముందు ఫస్ట్ కూర్చుంటది, అన్ని ఉన్నాయా లేవా ఏం చూడదు. మీరేమో నేను మా అన్న మా వదిన టార్చర్ చేస్తున్నామని అంటారు. స్వీటీ ఏ రావే, నూనె మరకలు ఏం కాదులే. చుట్టాలు కొత్త చుట్టాలు ఎవరు? అన్నం వడ్డించి ఉల్లిగడ్డలు వేసి ఎందుకు విజయశ్రీ పెట్టుకుంటే కూడా ఇన్ని మాటలు అంటే నొప్పు ఇక్కడ పోయేసందుకు. కల్పనికే రాదు, పని రాదు, తినడం ఒక్కటే వస్తుంది. చూసి చెప్పండి మా ఆయన గారు. లేదు వండుకొని తినరు ఇవాళ, ఎందుకు ఊగే ఏమో వండుకొని తింటున్నాం, మరి వండి పెట్టినావు ఇప్పుడు ఏమన్నా. మెల్లగా తినో తినా, నువ్వే తింటావు అదంతా మెల్లది. ఎడుకో పోతున్నట్టే చేస్తుంది ఆ కోడిని, చచ్చిపోయింది ఆ కోడి. చారు చికెన్ ఇవి చాలా బాగా చేసినట్టు. ఒక మొగోడు బాధపడుకుంటూ ఉంటే ఏదైనా మంచిగా అవుతుంది మా. పెళ్ళైనప్పటి నుంచి బాధ అన్నమాట. ఒక్క వంట చెల్లె ఒక్కంటే ఏం కాదు, రోజు వండి పెట్టదా. మరి నేను ఎక్కడ పోతున్నా, ఒక్క రోజు వండి పెట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అన్న చెల్లె. స్ప్రైట్ అయిందేమో సప్ప సప్ప నీళ్ళు కలిపిరా నీళ్ళ. నువ్వు ఇష్టంగా తాగుతావని నీళ్ళు కలిపి పెట్టిన వదిన. అన్నము కూర అన్ని మంచిగా తిన్నాం కానీ ఒక చాయ్ కావాలి, అదైతే సెట్ అయిపోతుంది. ఒక చాయ్ పెట్టరా. నువ్వు చాయ్ పెట్టే నీకేం అన్నెందుకు? ఆయన తోడు ఉంటే నాకు మంచిగా పెట్టొచ్చు చాయ్. ఇదేంట్రా ఏమో అవసరం, నేను ఉండాలి.